అధ్యక్ష ఇప్పుడు అది మొత్తం తీసేశారు. దయచేసి దాన్ని మరొకసారి ఆలోచించి పునరుద్ధరించమని కోరుతా ఉన్నాను. యూనివర్సిటీ ఒక 5 నిమిషాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకుని అధ్యక్ష. గురుకులాలలో అధ్యక్ష పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష దాదాపుగా అధ్యక్ష మీరన్న 5 minutes కు క్లోజ్ చేయండి ప్లీజ్. చేస్తాను అధ్యక్ష, మీరన్న 5 నిమిషాలు ఇంకా చాలా ఉంది అధ్యక్ష, అయినా పక్కన పెట్టేస్తున్నాను అధ్యక్ష. ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష. అప్పుడు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు, మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు అప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అసలు వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే వీసీలను అపాయింట్ చేసుకున్నామనే లెవెల్లో మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష. ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితుల అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి చైర్మన్గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి వైస్ చైర్మన్గా ఇట్లా చాలామందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు, ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి అధ్యక్ష. ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష, ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర, అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్లియర్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో, మొదటిసారి. మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్ల రాజశేఖర గారు మాట్లాడారు, ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ ఫైనల్ ఫైనల్ అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఏంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. విద్యాశాఖ మంత్రిగా గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేసినారు అధ్యక్ష. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 ఇయర్స్లో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 ఇయర్స్లో కానీ, 10 ఇయర్స్లో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టారు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 ఇయర్స్లో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. అది కూడా కొన్ని స్కూళ్ళలోనే
ఈ యొక్క అల్పాహారం స్కీము అది కూడా అక్టోబర్ 6వ తారీఖు నాడు ప్రారంభిస్తే అక్టోబర్ 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వచ్చింది అసెంబ్లీ ఎన్నికలకు. 3 రోజుల ముందు ప్రారంభించారు. వాళ్ళు ₹1 కూడా చెల్లించలే. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కీమా అంటే అది కూడా కాదు. ఆ 3.5 కోట్లు కూడా బిల్స్ పెండింగ్ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి, ఎంతసేపు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా అలవాటు ఆత్మస్థుతి పరనింద. మేము చాలా గొప్పగా చేసినాం, చాలా గొప్పగా చేసినాం. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరో విద్యార్థులకు తెలుసు, టీచర్స్కి తెలుసు, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఇవాళ ఎక్కడికో ఎందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి షేర్లింగంపల్లి గౌల్దొడ్డి అనుకుంటా స్కూల్కు సాక్షాత్తు కేసీఆర్ గారి మనుమడు హిమాన్స్ను మీరు తోలుకొని పోతే ఆయన ముక్కు మూసుకొని ఏమన్నాడో మీరు అది గుర్తుపెట్టుకోండి. అది సరిపోతుంది. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు. దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. అద్దె భవనాలలో ప్రతి నెల 3 లక్షలు ఇప్పటికి కూడా కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని పరిష్కరించడం కోసం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా తీసుకొస్తుంటే పదే మీరు ఇది చేయలేవు, మీరు 10 ఏళ్ళు చేయలేదు, మేము 10-12 నెలలల్లా సర్దుకొని ఒక్కొక్కటి చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులల్లా. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష.